श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। जय गुरुदेव। ओम श्री गुरुभ्यो नमः। ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః। ఈరోజు మీ అందరికీ కూడా ఒక దివ్యమైన భవ్యమైన ఋషులు అందించిన ఆధ్యాత్మిక వైజ్ఞానిక ప్రక్రియ చెప్పబోతున్నాను. ఏ రియల్ డివైన్ స్పిరిచువల్ టెక్నిక్. ఇందులో మీకు ఒక అద్భుతమైన రక్షా వలయం, అంటే ఇదొక రక్ష కవచము ఏర్పరుస్తూ ఆపదల నుండి అన్నిటినీ కూడా కాపాడబడుతూ మనకు లక్ష్మీ తత్వము స్థిరంగా ఉండే అందించే అద్భుతమైన శ్లోకము ఈరోజు చెప్పబోతున్నా. అంటే ఒక డివైన్ షీల్డ్ విల్ బి ఫార్మ్డ్ అరౌండ్ యూ, ప్రొటెక్టివ్ షీల్డ్ అనొచ్చు. అలాంటి రక్షా వలయము ఈ శ్లోకం వల్ల జరుగుతుంది, అందించబడుతుంది. ఏంటి అంటే, చందనస్య మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదాం హరతే నిత్యం లక్ష్మీస్తిష్ఠతి సర్వదా. చూడండి, శ్లోకంలోనే ఉంది. మీరు కుడి ఉంగరం వేలు ఇలా తీసుకొని ఈ నుదుటి మీద, అంటే ఆజ్ఞా చక్రం దగ్గర టచ్ చేస్తూ ఇలా స్పృశిస్తూ ఈ యొక్క శ్లోకాన్ని మీరు పఠించాలి, అనాలి. చందనస్య మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదాం హరతే నిత్యం లక్ష్మీస్తిష్ఠతి సర్వదా. ఇలా మీరు ఉదయం లేవగానే, అంటే కళ్ళు అప్పుడప్పుడే తెరుస్తుంటారు కదా, చక్కగా ఇలా టచ్ చేస్తూ ఈ శ్లోకాన్ని అనుకోవాలి. అలాగే పడుకునేటప్పుడు అనుకోవాలి. అంతేకాదు, మీరు పూజ చేసేటప్పుడు ఎప్పుడు బొట్టు పెట్టుకున్నా కానీ ఈ శ్లోకం అనుకోవాలి. ఉదయం స్నానం చేయగానే బొట్టు పెట్టుకుంటారు కదా, పూజ చేసే ముందు, మీరు జప సాధన చేసే ముందు, ధ్యానం చేసే ముందు ఇది ఈ శ్లోకం ఇలా ఇక్కడ టచ్ చేస్తూ అనుకోవాలి. అంతేకాదు, మీరు బయటికి ఎప్పుడు వెళ్ళినా కానీ ఈ శ్లోకం పఠిస్తూ అనుకొని ఇలా టచ్ చేసి అనుకొని బయటికి వెళ్ళాలి. దానివల్ల ఎన్నెన్నో యాక్సిడెంట్స్ నుంచి, ఎన్నెన్నో ముప్పుల నుంచి, ఎన్నెన్నో ఆపదల నుండి రక్షింపబడతారు. అది మనకు ఋషులు అందించిన వరము, శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు ఇచ్చిన వరదానము అనుకోవాలి. సో వారికి అందరికీ కూడా శతకోటి నమస్కారాలు తెలుపుతూ, దివ్యాత్మ స్వరూపాల రోజు కూడా ఇలా ఈ కుడి ఉంగరం వేలు ఇక్కడ మనం టచ్ చేయగానే, స్పృశించగానే మనకొక అద్భుతమైన రక్షావలయం మనకు కలగడమే కాకుండా ఈ శ్లోకంలో ఉంది, చందనస్య మహత్పుణ్యం. అంటే ఈ చందన ధారణ చేస్తున్న భావం మనం ఇక్కడ అనుకుంటూ, ఇలా చందనం అనే అద్భుతమైన సుగంధము నేను ధారణ చేస్తున్నాను అనే భావం అనుకోగానే, మహత్పుణ్యం అంటే ఆ ఉపరితలాల్లో ఉన్న విశ్వంలో ఉన్న పుణ్య ఆ యొక్క అంతా కూడా, పుణ్యం అంతా కూడా మన వైపు ఆకర్షితమవుతుంది. మహత్పుణ్యం ఈ చందనం వల్ల నేను ధారణ చేయగానే మహత్పుణ్యం అనేది కలుగుతుంది నాకు. అంతేకాకుండా నేను పవిత్రంలో అవుతాను. పవిత్రం మనల్ని పవిత్రం చేస్తూ, అన్ని పాపాలు కూడా నశింపబడుతూ, తెలిసి తెలియక చేసిన ఎన్నో కర్మలను కూడా నశింపచేస్తూ, ఆపదాం హరతే నిత్యం ఆపదలనన్నీ కూడా హరింపజేస్తూ, లక్ష్మీస్తిష్ఠతి సర్వదా మన యొక్క అస్తిత్వము ఎల్లప్పుడూ కూడా లక్ష్మీ నిలయంగా ఉండుగాక. లక్ష్మీదేవి చంచల అనే పేరు కూడా ఉంది. కానీ ఈ శ్లోకం చదివితే ఎల్లప్పుడూ కూడా సర్వదా లక్ష్మీస్తిష్ఠతి సర్వదా, ఆ లక్ష్మీ తత్వము ఎల్లప్పుడూ కూడా స్థిరంగా మా దగ్గర ఉండుగాక. ఎంత అద్భుతమైన అర్థం ఉందో చూసారా ఇక్కడ. కాబట్టి మీరు ఇలా ఆ భావంతో ఇక్కడ టచ్ చేయగానే ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర గురుపాదాలను మీరు దర్శిస్తూ చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఆ గురువుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా ఆజ్ఞాచక్రము ఈజ్ ద మాస్టర్ చక్ర. ఇక్కడ ఈ ఆజ్ఞాచక్రం
కింద ఉన్న చక్రాలకు అన్ని కూడా మాస్టర్. ఇదే మొత్తం కూడా కింద ఉన్న చక్రాస్ని కంట్రోల్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది ఈ ఆజ్ఞా చక్రం. అంటే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి. ఈ చక్రాలన్నింటినీ కూడా కరెక్ట్గా ఉంచుతూ ఇక్కడ ఒక చక్ర జాగరణ కూడా జరుగుతుంది. కాబట్టి ఈ మాస్టర్ గ్లాండ్ అయిన, మాస్టర్ చక్ర అయిన ఈ ఆజ్ఞా చక్రను మనం యాక్టివేషన్ చేసిన వాళ్ళం అవుతాము. అంతేకాకుండా ఈ చక్రాస్ అనేటివి సూక్ష్మ శరీరంలో ఉన్న చక్రాస్ భౌతిక శరీరంలో మన ఫిజికల్ బాడీలో ఉన్న ఎండోక్రైన్ గ్లాండ్స్ని కూడా ఇవి కంట్రోల్ చేస్తాయి. కాబట్టి మూలాధార చక్రంలో ఉన్న గొనాడ్స్, సెక్స్ గ్లాండ్స్, అలాగే స్వాధిష్టాన చక్రంలో ఉన్న కిడ్నీస్కి సంబంధించిన అడ్రీనల్ గ్లాండ్స్, మణిపూరకంకి సంబంధించిన ఆ ప్యాంక్రియాస్ గ్లాండ్స్, ఇక్కడ అనాహతంకి సంబంధించిన హార్ట్ చక్రాకి సంబంధించిన థైమస్ గ్లాండ్, ఇక్కడ విశుద్ధికి సంబంధించిన థైరాయిడ్ గ్లాండ్. ఇక్కడ ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్లో ఉన్న హార్మోన్స్ అన్నీ కూడా కరెక్ట్గా రిలీజ్ అవుతూ మనమంతా కూడా మన సిస్టమ్ అంతా హార్మోనీలో ఉంటూ ఒక డిసీజ్ ఫ్రీ లైఫ్ అనేది కూడా మనం చూస్తాం. చూడండి, ఇంత చిన్న శ్లోకం అనుకుంటాం కానీ మనలో ఇంత దివ్య మార్పు తీసుకొస్తూ ఉంది. అంతేకాకుండా ఈ కుడి ఉంగరం వేలు ఇక్కడ తీసుకురాగానే, అంటే ఈ కుడి ఉంగరం వేలు, ఈ యొక్క రింగ్ ఫింగర్ పృథ్వీతత్వానికి ప్రతీక. అంటే ఇది బొటనవేలు అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము, పృథ్వీతత్వము, అలాగే ఈ యొక్క లిటిల్ ఫింగర్ చిటికెన వేలు జలతత్వానికి ప్రతీకగా. అయితే ఈ ఉంగరం వేలు మనం ఇక్కడ టచ్ చేయగానే, అంటే ఇక్కడ కింద ఉన్న ఆ శక్తి, అమ్మవారు శక్తి స్వరూపిణి యొక్క శక్తిని మనం ఇక్కడ తీసుకొని వస్తున్నాం. మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం దగ్గరికి టచ్ చేస్తున్నాం. అంటే శివ శక్తిల యొక్క కలయిక జరిగి మనలో ఒక కుండలిని శక్తి కూడా జాగృతం అవడం జరుగుతుంది. అంటే ఎంత అద్భుతమైన ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది చూడండి. ఈ యొక్క మన కుడి ఉంగరం వేలు ఇక్కడ టచ్ చేయగానే ఇన్ని ప్రక్రియలు జరగడమే కాకుండా విశ్వంలో నుండి ఆ పైనుండి 3 శక్తిధారలు, దివ్యమైన శక్తిధారలు, కింది తలాల్లో ఉన్న దివ్యమైన 3 శక్తిధారలు ఇక్కడకి ఆకర్షితమయ్యి ఆ శక్తిధారలు రాగానే మనలోకి అద్భుతమైన దివ్యత్వము చేకూరుతుంది. కాబట్టి ఈ శ్లోకాన్ని మన యొక్క ఆపదలన్నిటిని కూడా రక్షింప చేసుకుంటూ, లక్ష్మిని స్థిరంగా మన దగ్గరనే ఉంచుకుంటూ, ఆకర్షితం చేసుకుంటూ, ఒక రక్షా వలయంగా, ఒక డివైన్ షీల్డ్గా రోజు ఉదయము సాయంత్రము చేసుకుంటూ, మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు మీరు ఇది ఉపయోగించుకుంటూ, ఇలా మనకు రక్షణ కల్పించే షీల్డ్గానే కాకుండా ఆధ్యాత్మిక ఉన్నతికి కూడా ఈ యొక్క శ్లోకాన్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి అందరూ ఈ యొక్క శ్లోకాన్ని చేసుకుంటూ రోజు కూడా ఇక్కడ స్పృశిస్తూ శాంతి, సుఖము, సమృద్ధి, ఆనందంతో ఉంటూ ప్రతి ఇల్లు కూడా లక్ష్మీ నిలయంగా వెలసిల్లాలని మౌంట్ శంబలా నుండి ప్రార్థిస్తున్నాం. జై మహాకాల్, జై జై మహాకాల్.